భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐస్ తగ్గిపోతున్నాయా? నెట్ ఎఫ్డిఐ దారుణంగా పడిపోయిందా? అవుననే చెప్పాలి. నెట్ ఎఫ్డిఐ అనేది 96% తగ్గిపోయిందంట ఈ సంవత్సరం. నెట్ ఎఫ్డిఐ అంటే ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో. అంటే విదేశాల నుంచి మన దేశానికి ఎంత వస్తుంది మైనస్ మన దేశం నుంచి విదేశాలకు ఎంత వెళ్తుంది. ఉదాహరణకి ఒక చిన్న ఫిగర్ తీసుకుందాం. అమెరికా నుంచి మన దేశానికి, అంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి మన దేశానికి $100 వస్తుంది అనుకుందాం. మన దేశం నుంచి $50 బయటకు వెళ్తున్నాయి అనుకుందాం. నెట్ ఎఫ్డిఐ అంటే $50 అనమాట. అంటే ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో, 100 మైనస్ 50. ఇది నెట్ ఎఫ్డిఐ అనమాట. దీనికి సంబంధించి ఈ సంవత్సరం నెట్ ఎఫ్డిఐ అనేది $0.35 బిలియన్, చాలా చాలా తక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో $10.13 బిలియన్ ఉందన్నమాట. సో ఇప్పుడు నెట్ ఎఫ్డిఐ అనేది దారుణంగా పడిపోయింది. దీనికి కారణం ఏంటి? భారతదేశం పైన మదుపర్ల ఇంట్రెస్ట్ తగ్గిపోయిందా అంటే ఖచ్చితంగా కన్సర్న్ పెరిగిందని చెప్పాలన్నమాట. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే చాలా వరకు ఆలోచిస్తున్నారు. చాలా ప్రాజెక్ట్స్ మధ్యలోనే ఆగిపోవటం, అదేవిధంగా ఇక్కడ ట్యాక్స్ స్ట్రక్చర్స్ అనేవి కాస్త కఠినంగా ఉండటం, కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ భారతదేశంలో తగ్గిపోవటం, ఇవన్నీ కూడా. అండ్ దాంతోపాటు భారతదేశ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ఇండియాలో ఉన్న కంపెనీస్, వాళ్ళందరూ అవుట్ సైడ్ ఇండియా ఎక్కువ బయట కంపెనీస్తో మెర్జర్స్, ఎక్విజిషన్స్ స్టార్ట్ చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. దీనివల్ల మన దగ్గర నుంచి ఎఫ్డిఐ బయటకు వెళ్తుంది, బయట నుంచి మనకు వచ్చేది బాగా తగ్గుతుంది అనమాట.